అదానీ సంస్థ వర్క్ల కోసం వైసీపీ దందాలు చేస్తుంటే మా వారు అడ్డుకున్నారు. వైసీపీ నాయకులు నాపై గతంలో అనేక కేసులు పెట్టారు. వైసీపీ పార్టీకి నా నియోజకవర్గంలో స్థానం లేదు. అసలు దాడే జరగలేదు. ఆదాన్ని వెల్కమ్ చేస్తున్నాం. ఆదాని వాళ్ళకు 3 రకాల వర్కులు ఉన్నాయి. ఒకటి సిమెంట్ ఫ్యాక్టరీ, అతి పెద్ద ఫ్యాక్టరీ. రెండవది 250 మెగావాట్లు సెక్యూర్ పర్మిషన్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అది జరుగుతుంది. ఇది కూడా సజావుగా జరుగుతుంది. కానీ వర్క్ రాకముందే వర్క్ వచ్చినట్లు కంటైనర్లు పెట్టి ఇంకా పర్మిషన్ రాకముందే మాదే రాజ్యం అన్నట్టు కొందరు వైఎస్ఆర్ పార్టీ కాంబినేషన్ పెట్టుకొని ఇష్టం వచ్చేట్టు ఆ భూములను మాట్లాడితే ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళని తిరితే ఎందుకు ఏళ్ళగా మాట్లాడితే ఎందుకుంటారు? మీరు అక్కడ పోలీసులను విచారించవచ్చు. అక్కడ 2 సిఐలు అనేక మంది పోలీసులు ఉన్నారంట, కనుక్కోవచ్చు. మీరు క్వశ్చన్లకు జరిగిన వాస్తవం కనుక్కోండి. జరగకుండా చూడకుండా ఏదో ఊహించుకొని క్వశ్చన్లు అడిగితే ఇట్లా ఉంటుంది ఆన్సర్. వాస్తవం అడగండి, వాస్తవం చెప్తా. సీఎం రమేష్ వాళ్ళ కంపెనీ కాదు, ఏ కంపెనీ అయినా వైఎస్ఆర్ పార్టీ కాంబినేషన్తో నాట్ అలౌడ్. వైఎస్ఆర్ పార్టీ అంటే సరిపోదు. మా ప్రాణాలతో చిలగాటం అన్నారు. నన్ను కోరికత్తి కేసులో పెట్టారు, నన్ను వివేకానంద కేసులో పెట్టారు, లోకల్ వాడు ఎన్నో పెట్టారు. వాళ్ళ పాత్ర ఏంది ఇక్కడ? ఎందుకు వాళ్ళది? వాళ్ళ భూములు మా వాళ్ళు ఇచ్చినది, భూములు ఇచ్చేది మా వాళ్ళు. వాళ్ళే మళ్ళా రౌడీ రాజ్యం నడుపుతామంటే ఎందుకు ఒప్పుకుంటారు? అక్కడ నాట్ అలౌడ్. ఇది ఆదాని గ్రూపుని దగ్గరుండి సమర్థవంతంగా అక్కడ వర్క్ జరిగేటట్టుగా చూసే బాధ్యత స్థానిక ఎమ్మెల్యేగా నాది. ఫైనాన్షియల్ ఇష్యూ ఉంటే కదా స్థానికంగా కాకుండా ఆడ ఏదో శ్రీకారమే లేదు, అప్పుడే ఓంకారం పెట్టే స్టార్ట్ అవుతుంది. అది శ్రీకారం లేనప్పుడు ఓంకారం పెట్టి ఉంటుంది. ఊరికే అంతా గీంకారము, దొంగ మాటలు, దొంగ చేష్టలు. రాష్ట్రానికి ఆడ దాడే జరగలేదంటే దాడి జరిగితే కదా ఆడ కనుక్కోవచ్చు కదా, స్థానిక విలేకరులతో కనుక్కోవచ్చు కదా ఏం జరిగిందని. స్థానికంగా ఉండేవి అందరికీ ప్రతినిధులు ఆడ ఉంటారు. మీకు మీ ఛానళ్ళకి అందరికీ, మీ పేపర్ వాళ్ళకి అందరికీ ఆడ ప్రతినిధులు ఉన్నారు కదా, వాళ్ళతో కనుక్కోండి. వాస్తవం ఏంది, అవాస్తవం ఏంది, వచ్చినది వాస్తవ వార్త ఏంది. నేను పొద్దున ఆ విలేకరు ఎవరైతే రాశారో ఆయన కూడా అడిగినా, మీ దగ్గర ఏమైనా సెన్సార్ ఏజెన్సీ ఉందా అని. ఎట్లా రాస్తారని. ఏమో సార్ ఒక వార్త వచ్చింటే రాసినామంటే వార్తలు ఎన్నో వస్తుంటాయి, వాస్తవాలు కావాలా. ఎన్నెన్నో కథనాలు వస్తాయి, కథనం కాదు కావచ్చింది. మాకు తెలిసింది అంటే అదేంది? ఇది ఇప్పుడు సభలో ఏం మాట్లాడేది ఓపెన్, అది ఓపెన్ డిబేటు. కానీ మేము ఇట్లా మాట్లాడుకున్నారంట అని ఊహించుకుంటే ఎవరు చెప్తారు సమాధానం? ఊహల గుసగుసలకు ఎవ్వరు సమాధానం చెప్పరు. రియల్గా నేనైతే ఆదాని గ్రూప్ మా దగ్గర, మీకు విషయం తెలుసో లేదో, మా దగ్గర దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, జువారి సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, ఐసీఎల్ 2 ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఆర్టీపీ ఉంది, ఎట్రో గాలిమరలు ఉన్నాయి, ప్లస్ స్విట్జర్లాండ్ గాలిమరలు ఉన్నాయి, మరియు కొన్ని కంపెనీలు ఇక్కడ స్ప్రింగ్ ఆయానా కంపెనీ, ఇన్ని రకాల కంపెనీలు పనిచేస్తుంటే ఎవరికి లేనిది ఇక్కడ ఎందుకు జరుగుతుంది? ఇక్కడ ఏదో మతలబు కుట్ర ఉంది కాబట్టి మా వాళ్ళు ఆ కుట్రను ఛేదించేదానికోసం వాళ్ళు తిరుగుబాటు చేస్తే మా వాళ్ళు తిరుగుబాటు చేసినారు. ఇది రాలేదంటే పర్మిషన్ లేకుండా ఎట్లా కడతారు? ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ మనకు అమరావతిలో కన్స్ట్రక్షన్స్ ఇంకా స్టార్ట్ కాలే, అది మాకే వచ్చిందని ఎట్లా చెప్తారు? ఇంకా డిజైనే కాలే, కొన్ని టెండర్లే పిలవలే, మాకే వచ్చిందని ఎవరైనా కూర్చుంటే ఆ ఏజెన్సీ వాళ్ళనే అడిగినారు వీళ్ళు ఎట్లా వచ్చినారని అంట. ఎట్లారంటే వాళ్ళు నిష్ఠురంగా మాట్లాడారంట, దుర్భాషలు ఆడినారంట. దుర్భాషలు ఆడితే ఘర్షణ జరిగింటే అంత చిన్న ఘర్షణ జరగదు. మా ఏరియాలో అంత చిన్న ఘర్షణలు ఎప్పుడు జరగవు, జరిగితే పెద్ద ఘర్షణ జరుగుతుంది. అతి చిన్న సంఘటన అది, స్థానికంగా 1-2 జరిగింది. దానికి ఇంత రాద్ధాంతం, ఇంత సిద్ధాంతం. ఈ రాద్ధాంతం, ఈ సిద్ధాంతం ఇక్కడ పనిచేయదు. ఆదాని గ్రూపుకు మోస్ట్ వెల్కమ్. ఎక్కడ లోకల్ స్థానిక వైసీపీ వాళ్ళు స్థానికంగా కొందరు అక్కడ ఉండే లోకల్ లీడర్లు, ఆ పేర్లు కూడా నాకు కొంత పేర్లు కూడా తెలియదు. మామూలు చెప్తున్నారు, లోకల్ లీడర్లు వచ్చి ఏళ్ళగా మాట్లాడినారు, అడ్డదిడ్డలుగా మాట్లాడినారని. దాన్ని ఖండించే దానికోసమే మా వాళ్ళు ఇట్లా తిరుగుబాటు చేసినారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చే ఎందుకు ఒప్పుకుంటారు? ఇక్కడికి బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు జరిగింది. ఇట్లా బ్రిటిష్ రాజ్యం ఏం చెల్లదు. వైఎస్ఆర్ పార్టీ నాట్ అలౌడ్. రైట్ మా రైట్. ఎంతసేపు చెప్పినది ఏంది? వైసీపీ మాకు దరిద్రంగా తయారై వాళ్ళు ఇష్టం వచ్చేట్టు చేశారు. ఇప్పుడు ఇష్టం వచ్చిన దౌర్జన్యం చేస్తే మేము ఒప్పుకోమట. ఇది దౌర్జన్యంగా మాట్లాడారా? వైసీపీ కాదాడా? వైసీపీ దౌర్జన్యాన్ని ఖండిస్తున్నాం. రైట్.